పిల్లలు మీకు ఎంత ఉపయోగపడతారో నేను ఒక జరిగిన స్టోరీ చెప్తా వినండి. ఒకసారి నేను కర్నూలులో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి వెళ్ళాను. మేము ఈ కాలేజీలకంతా మా టీం అంతా తిరుగుతూ ఉంటాం. క్లాసు మొదలయ్యే లోపల ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చొని ఉంటే అక్కడికి ఒక కెమిస్ట్రీ లెక్చరర్ వచ్చాడు. నా కొడుకు పేరు అమర్, హైదరాబాద్లో ఉంటాడు, డాక్టర్. మీరు అమర్ వాళ్ళ నాన్న కదా అన్నాను. నన్ను నేను ఆంధ్రదేశంలో చాలా చోట్ల తెలుసు. నీ కొడుకు కదా అమర్ అనాలి కదా, నువ్వు అమర్ వాళ్ళ నాన్న ఉన్నవేంది? నేను అదే అడిగిన ఆయన్ని, ఇదేం సార్ ఇట్టంటున్నావు నువ్వు, ఏమైనా నా విలువ ఏమైనా తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో అన్నా నేను. అట్లా కాదు సార్, వాడు మామూలుడు కాదు సార్ అని. ఏది ఏమన్నా తప్పు చేసినాడా చెప్పండి సార్, నేను కలిసినప్పుడు మందలిస్తాలే అన్న. తప్పు చేయటం కాదు సార్, వాడు రోజు రేపు చెప్పబోయే పాటలు సర్దుకొని వస్తున్నాడు, వాడు క్వశ్చన్లు వేస్తాడు. చచ్చిపోతాను నేను 2 రోజులకి అర్థమైంది నాకు వాడి దెబ్బకి నేను తట్టుకోలేనని. నేను కూడా చదువుకొని రావడం మొదలుపెట్టినా. మామూలుగా అంత ప్రిపేర్ కాకుండా ఉంటారు టీచర్లు రోజు చెప్పేది కదా అని. ఈ దెబ్బకి రోజు చదువుకోవడం మొదలుపెట్టినా. దాంతో ఇప్పటికి 15 ఏళ్ళేందో నా దగ్గర స్టూడెంట్గా చదువుకుని వెళ్ళిపోయి, దాంతో ఈ సిటీలో నెంబర్ 1 కెమిస్ట్రీ లెక్చరర్గా నేను మారిన సార్ అన్నాడు. దాని అర్థం పిల్లలు మనకు సహాయపడతారు సార్. చిల్డ్రన్ విల్ హెల్ప్ అస్. ప్రశ్నలు వేసే పిల్లలు మనకి అసెట్, మనకి వాళ్ళు పెట్టుబడి. మనం అద్భుతమైన టీచర్లుగా మారడానికి ఆ ఒక్క సంఘటన నాకు అర్థమైంది. అండ్ ఇట్ ఇట్ లైక్ దట్. ఆ లెక్చరర్ కూడా నాకు తెలుసు. నెంబర్ 1 అంటే నారాయణ శ్రీ చైతన్య కాలేజీ బతిమలాడి తీసుకెళ్ళి రోజుకు 2 గంటలు చదువు చెప్పి చాలు సార్ నీకు 2 లక్షలు ఇస్తాం నెలకంటారు ఆయన. ఈ 2 గంటలు ఆయన కాలేజీకి పోయినప్పుడు పోనక్కర్లా, కాలేజ్ టైం అయినాక వస్తే చాలు నవ్వు అన్నారు. ఇది ఎటో జీతం ఇస్తారు 1 లక్ష ఎంతో, ఇది 2 లక్షలు 2 గంటలు చెప్తే. అంతలా శక్తి ఆ టీచర్కి ఎక్కడొచ్చిందంటే జస్ట్ బికాస్ he responded to a student, అంతే.